డీటెయిల్స్ చూస్తే పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ తెలంగాణకు రానున్నారు. కొత్తగూడెం మహబూబ్ నగర్లో నిర్వహించే బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు కొత్తగూడెంలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో నడ్డా ప్రసంగిస్తారు. అనంతరం మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో మధ్యాహ్నం 12:30 భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. కాగా ఈ సభలో అనంతరం జేపీ నడ్డా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలోని కుత్బుల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం నిజాంపేట్లో సాయంత్రం 5 గంటలకు రోడ్ షోలో పాల్గొంటారు. రోడ్ షో అనంతరం రాత్రి సమయంలో పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో పార్లమెంట్ ఎన్నికల వ్యూహాలపై వారితో చర్చించనున్నారు. తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వెళ్తున్న కమలం పార్టీకి ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఇదిలా ఉండగా మంగళవారం ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. రైట్, ఈరోజు తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. తెలంగాణలో కొన్ని భారీ బహిరంగ సభల్లో ఆయన పాల్గొనున్నారు. అయితే అత్యధిక సీట్లు సాధించే లక్ష్యంగానే తెలంగాణలో బీజేపీ ఇప్పటికే పావులు కదుపుతోంది. డబుల్ డిజిట్ సీట్లు అయితే ఖచ్చితంగా రావాలని ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నేతలకు కూడా దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా జేపీ నడ్డా రాకకు సంబంధించి ప్రధాని మోదీ కూడా రానున్నారు. కాబట్టి మొత్తం అంశాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నవీన్ కుమార్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి నవీన్. ఖమ్మం మహిబాద్ భాజపా పార్లమెంట్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభ అయితే భాజపా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నడ్డా పాల్గొని ప్రసంగించనున్నట్లుగా మనం చూడవచ్చు. అయితే ఈ యొక్క సభకు సంబంధించి ఇటు ఖమ్మం మరియు పార్లమెంటు అభ్యర్థులైనటువంటి అదే ఇద్దరు అభ్యర్థుల విజయాన్ని అయితే కాంక్షిస్తూ ఒక బహిరంగ సభ సాగుతుందని కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజు ఉదయం ఒడిశా నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరినటువంటి నడ్డా 10:45 అయితే విజయవాడ ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా కొత్తగూడెంకి 11:25 చేరుకుంటారు. అయితే 11:40 నుంచి 12:30 వరకు కూడా ఈ యొక్క జరిగేటటువంటి పబ్లిక్ మీటింగ్ వేదిక పైన ఈ యొక్క జేపీ నడ్డా ఉంటారు. అదే విధంగా అక్కడ ఉన్న మీటింగ్ లో అయితే ఈ యొక్క అభ్యర్థుల విజయాన్ని అయితే కాంక్షిస్తూ ఆయన ప్రసంగించనున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే అనంతరం 12:50కి కొత్తగూడెం నుంచి బయలుదేరి మహిబాద్కి అయితే ఈయన చేరుకుంటారని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే ఇటు బీజేపీ అన్ని నియోజకవర్గాలలో కూడా అతి తక్కువ ఓట్లను అయితే సాధించగలిగింది. కానీ ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో ఏ విధంగానైనా కూడా ఇటు ఖమ్మం మరియు మహిబాద్ సీట్లను కైవసం చేసుకోవాలని చూస్తున్నటువంటి బీజేపీ పార్టీ జాతీయ నాయకులు అయితే ఈ వర్ష పర్యటనలు చేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. ఈ వర్ష పర్యటనతో ఇక్కడ ఉన్నటువంటి సీట్లు అయితే వీళ్ళు గెలుపొందాలని కూడా చూస్తున్నారు. అయితే ఈ సభకు సంబంధించి ఏదైతే ఈ రోజు కొత్తగూడెం అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైనటువంటి కొత్తగూడెంలో జరగబోయేటటువంటి ఈ యొక్క భారీ బహిరంగ సభకు సుమారు 30,000 మందిని అయితే సమీకరిస్తున్నారని కూడా తెలుస్తుంది. కొత్తగూడెం మరియు అశ్వారావుపేట వైరా 3 నియోజకవర్గాల నుంచి కూడా ఈ ప్రజలు ఈ యొక్క భారీ బహిరంగ సభలో అయితే పాల్గొంటారని కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఇటు జాతీయ నాయకులు మరియు రాష్ట్ర నాయకులు అయితే సమీక్షించారని కూడా చూడవచ్చు. అదేవిధంగా బీజేపీ జాతీయ నాయకులు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ఇన్ఛార్జ్ అయినటువంటి పొంగులేటి సుధాకర్ రెడ్డి ఇక్కడ ఈ యొక్క కొత్తగూడెంలోనే గత 2-3 రోజుల నుంచి ఉండి ఈ యొక్క ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేశారని కూడా చూడవచ్చు. అదేవిధంగా ఈ యొక్క సభకి సంబంధించి ఇప్పుడు నడ్డాతో పాటు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నటువంటి కిషన్ రెడ్డి మరియు మరికొంతమంది జాతీయ నాయకులు ఇక రాష్ట్ర నాయకులు అయితే ఈ యొక్క సభలో పాల్గొంటారని కూడా తెలుస్తుంది. మొత్తంగా మనం చూసుకుంటే ఇటు కొత్తగూడెంలో జరిగేటటువంటి సభకు సంబంధించి భారీ జన సమీకరణలతో పాటు ఇక్కడ ఈ యొక్క అంటే ఈ కొత్తగూడెం మరియు అశ్వారావుపేట వచ్చేసి ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్న నేపథ్యంలో ఈ యొక్క ఖమ్మం పార్లమెంట్ కి సంబంధించి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి తాండ్ర వినోద్ రావు విజయాన్ని కాంక్షిస్తూ ఈ యొక్క సభ విజయవంతం కావాలని ఇటు బీజేపీ శ్రేణులు అయితే చాలా మొత్తం ఘనంగా ఏర్పాటు చేసినట్టు కూడా చూడవచ్చు. అయితే జాతీయ అధ్యక్షుడి హోదాలో మొదటిసారి కొత్తగూడెంకి వస్తున్నటువంటి జేపీ నడ్డాకు ఘన స్వాగతం పలికేందుకు ఇటు భాజపా శ్రేణులన్నీ కూడా సిద్ధమయ్యాయని కూడా చెప్పొచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క సభకు సంబంధించి మొత్తం ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. మరికొద్ది సేపట్లో ఈ యొక్క జేపీ నడ్డా యొక్క సభలో పాల్గొంటారు. సభలో పాల్గొని ఇటు ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి యొక్క విజయాన్ని కాంక్షిస్తూ యొక్క ప్రసంగించనున్నారు. దీంతో అంటే జాతీయ నాయకులు ఒక్కొక్కరిగా కూడా ఈ తెలంగాణ పర్యటన అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జాతీయ నాయకులు మరి రాష్ట్ర నాయకుల పర్యటన నేపథ్యంలో బీజేపీలో అయితే ఒక జోష్ నిండుకుందని కూడా చెప్పొచ్చు. థ్యాంక్ యూ నవీన్.